अश्वरावपेट हल्के के कांग्रेस एमएलए जारे आदि नारायण ने तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी की तस्वीर को दूध से नहलाकर कांग्रेस पार्टी क़यादत चीफ मिनिस्टर रेवंत रेड्डी और वजीर ज़राअत तुम्मला नागेश्वर राव का शुक्रिया अदा किया। तेलंगाना कांग्रेस हुकूमत ने किसानों के कर्ज माफ करने का ऐलान किया है। आज अश्वरावपेट के कांग्रेस एमएलए जारे आदि नारायण ने अपने कैंप ऑफिस में वजीर आला रेवंत रेड्डी के पोर्ट्रेट को दूध से नहलाया। इस मौके पर उन्होंने बीआरएस पार्टी की हुकूमत को तनकीद का निशाना बनाते हुए कहा कि गुज़िश्ता 10 सालों में कोई काम नहीं किए गए, लेकिन कांग्रेस ने अपना वादा पूरा किया। अश्वरावपेट एमएलए ने कहा कि माजी में सिर्फ कांग्रेस पार्टी किसानों के साथ थी। जहानी चीफ मिनिस्टर राजशेखर रेड्डी के दौर में कांग्रेस हुकूमत ने किसानों के कर्ज माफ किए थे और अब फिर से कांग्रेस पार्टी की हुकूमत बनी है और चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़यादत में किसानों से किए गए वादों को पूरा करते हुए किसानों के कर्जों को एक ही वक्त में माफ कर दिया जा रहा है। उन्होंने कहा कि पूरी रियासत की आवाम खुश है। उन्होंने कांग्रेस पार्टी की क़यादत चीफ मिनिस्टर रेवंत रेड्डी, वज़ीर ज़राअत तुम्मला नागेश्वर राव का भी शुक्रिया अदा किया। అశ్వరావుపేట ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో పెద్దల గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నియోజకవర్గ ప్రజల పార్టీ కార్యకర్తలతో రైతులతో అభిమానులతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది। ఈరోజు చాలా ఆనందాన్ని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి ఆనాడు కూడా రైతులకి రుణమాఫీ చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే। అదేవిధంగా ఈ 10 ఏళ్ల గత ప్రభుత్వ పాలనలో 10 ఏళ్ల పాటు రైతులకు ఒరిగింది ఏమీ లేదు। ఆ ఆలోచనతో ప్రభుత్వం ఏర్పడే దశలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కట్టారు। ఆనాడు 2022 మే 6వ తారీఖున వరంగల్లో జరిగినటువంటి రైతు సదస్సులో రాహుల్ గాంధీ గారు రైతు భరోసా డిక్లేర్ చేయడం జరిగింది। దానిలో భాగంగా రైతులకి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న ఆలోచన మాట చెప్పడం, ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన తదేగుణంగా ఆలోచనకు అనుగుణంగా రైతులకు ఇచ్చిన మాటకి మడమ తిప్పకుండా ఆగస్టు 15 లోపట 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న మాట ఇచ్చారు। మాట ప్రకారంగా ఈరోజు వారు రుణమాఫీ చేస్తున్న మాట ఇవ్వడం జరిగింది। ఈరోజు రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు। నా నియోజకవర్గ ప్రజల కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా నియోజకవర్గ ప్రజల పక్షాన, రైతుల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను।